ఒక దత్తాత్రేయుడు తప్ప లేదు. దత్తాత్రేయుడి గురువు మిగతావాళ్ళు కాదు అంటే ఇప్పుడు గురువు ప్రార్థన శ్లోకం ఉన్నది. ఏ ప్రార్థన చేస్తావు అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు. ఇవి ఎవరైనా గురురాని నేటి కాలంలో గురువు వచ్చినా అదే ప్రార్థన, ఆనాడులో అదే ప్రార్థన. మరి ఆ ప్రార్థన ఎట్లా పుట్టింది? అవతారం అయినాకనే పుట్టింది కదా. అయితేనే వాళ్ళ పేరు వచ్చినాయండి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? గురు శ్లోకమే లేదు. గురువు ప్రార్థనా శ్లోకం పుట్టిందే దత్తుడు పుట్టినాక పుట్టింది. అందుకొరకే మూలం ఏదైతున్నదో విత్తనం పెడతాం, చెట్టు అవుతుంది. మళ్ళీ విత్తనం కనబడబట్టి కనబడుతుందా? మళ్ళీ దానికి పుట్టిన కాయలు దానిలోనే విత్తనాలు దొరుకుతాయి. కానీ మళ్ళీ అది కూడా విత్తనం దొరకాలంటే ఆ కాయ తెంపాలి, దాన్ని విప్పాలి, మళ్ళీ చేస్తే ఎన్ని చేస్తే ఆకి రసమంతా మింగినాక నచ్చుతాం కట్టి కనబడుతుంది. అంత కష్టపడితేనే విత్తనం కనబడదు. అంతవరకు అవి విత్తనం కనబడాలంటే అంత సాధన. ఇప్పుడు మనం చేసేది అంతా కూడా ఇప్పుడు మామిడి పండు ఉందని, మామిడి పండు గింజ కనబడాలంటే ముందు ఉన్న రసమంతా తాగాలి, తర్వాత మీ తోలు తీసేయాలి. మీ ఆ పెరిగిన రసాలంతా తీసేస్తే అప్పుడు అంటే టెంకాయ కనబడుతుంది. అంటే ఈ టెంకాయ కనబడుతుంది. ఇదంతా మనం పని చేస్తాం. ఇదంతా సాధన అయితేనే ఆ టెంకాయ బయట సాధ్యమైంది. ఆయన కూడా గురు మాట్లాడు, గురు నామం మారుతాయి, గురు ఆకారం మారుతాయి, గురు తత్వం మారదు. అంటే ఏమి శాశ్వతమైనటువంటి ఏమిటి? తత్వం. తత్వం అంటే ఏమిటి? ఏది సత్యమో అది తత్వం. సత్యంలోనే తత్వం దారున్నది, తత్వంలోనే ధర్మం దారున్నది, ధర్మంలోనే న్యాయం ఉన్నది, న్యాయం. అందువల్లే గురువు, దేవుడు, ఆత్మ, న్యాయం, ధర్మం, సత్యం ఇవన్నీ కలిపితే ఒక ముద్ద. ఆ ఒక ముద్దని